ఇక సంక్రాంతి పండుగ వేళ ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. దూర ప్రాంతాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి విజయవాడకు ఛార్జీలను అమాంతం 4 రెట్ల వరకు పెంచేశాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు ఓ ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థ ఏకంగా 4,000 వసూలు చేస్తోంది. మిగిలిన ప్రైవేట్ బస్సుల్లో ధరలు 3,000 నుంచి 2,500 వరకు ఉన్నాయి. అభిబస్, రెడ్ బస్ వంటి వెబ్సైట్లలో డిస్కౌంట్స్ ఉంటాయని ప్రయాణికులు ఎక్కువగా ఆశ్రయిస్తూ ఉంటారు. కానీ వాటిలో కూడా అధిక ధరలే ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ మధ్య దూరం 270 కిలోమీటర్లు. గరిష్టంగా ఏసీ బస్సుల్లో 1,500, స్లీపర్ బస్సుల్లో 2,000 వసూలు చేస్తే చాలా ఎక్కువ. కానీ ఇప్పుడు రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఫ్రెష్ బస్ ట్రావెల్స్ ఎలక్ట్రికల్ వాహనాలనే నడుపుతోంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు సాధారణ రోజుల్లో 500 రూపాయలకు మించి ఛార్జీ ఉండదు. కానీ పండుగ నేపథ్యంలో ఒక్కసారిగా 1,500కు పెంచేశారు. ఇక బెంగళూరు నుంచి అయితే 4,500 ధర పలుకుతోంది. పండుగకు ముందు రోజుల్లో ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉంది. బెంగళూరు నుంచి విజయవాడకు సాయి ఆర్కి ట్రావెల్స్, శ్యామోలి, ప్రముఖ్, శ్రీమణికంఠ ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సులు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఈ బస్సుల్లో అత్యధికంగా 4,500 వరకు వసూలు చేస్తున్నారు. అత్యధికంగా 4,500 ఛార్జీ ఉండగా ఆ తర్వాత 3,800, 3,600గా ఛార్జీలున్నాయి.